హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో హిస్టరీలో చాప్టర్ 3 ముగించబోతున్నాం అనమాట. ఈ చాప్టర్కి ఇది లాస్ట్ వీడియో అనమాట. ఈ వీడియోలో మనం ఈ చాప్టర్ని కంప్లీట్ చేద్దాం అనమాట. ఓకేనా? ఒకసారి బ్రీఫ్గా మనం ఏం చదివినామో అది ఒకసారి రివైజ్ కొడదాం అనమాట. ఓకేనా? గ్లోబల్ వరల్డ్ అంటే కంట్రీస్ మధ్య ఇంటర్ కనెక్షన్ డెవలప్ అవ్వడం అనమాట. ఇప్పుడే ఉందా ఈ మోడర్న్ వరల్డ్లో మాత్రమే కంట్రీస్ ఇంటర్ కనెక్షన్లో ఉన్నాయంటే లేదు. ఈ మోడర్న్ వరల్డ్ కంటే ముందు ఇంకొక వరల్డ్ ఉంది. ఆ వరల్డ్లో కూడా కంట్రీస్ మధ్య ఇంటర్ కనెక్షన్ అనేది ఉంది. అది నేను ఎలా చెప్పగలను? ఆ వరల్డ్ని మనం ప్రీ మోడర్న్ వరల్డ్ అంటాం అనమాట. దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి సిల్క్ రూట్, ఫుడ్ ట్రావెల్స్, కన్కెస్టెడ్ డిసీజ్ అండ్ ట్రేడ్, ఇవన్నీ చూసినాం అనమాట. తర్వాత 19th సెంచరీలో సగానికి సగం వరల్డ్ అనేది గ్లోబల్ వరల్డ్గా మారిపోయింది అనమాట. తర్వాత మనం 3 ఫ్లోస్ని గమనించినాం. తర్వాత వరల్డ్ ఎకానమీ ఎలా రూపుదిద్దుకుంటుందో అది చూసినాం అనమాట. దాంట్లో కార్న్ లాస్ గురించి చూసినాము. తర్వాత కెనాల్ కాలనీస్ గురించి చూసినాము. తర్వాత రోల్ ఆఫ్ టెక్నాలజీ రాకముందు మీట్ని అమెరికా నుండి యూరోప్కి ఎలా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. తర్వాత టెక్నాలజీ వచ్చినాక యూరోప్కి అమెరికా నుండి మీట్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేసినారో అది చూసినాం అనమాట. తర్వాత లేట్ 19th సెంచరీ కొలోనిజం గురించి చూసినాం అనమాట. తర్వాత రిండర్ పెస్ట్, క్యాటల్ డిసీజ్ 1880sలో వస్తుంది, 1890sలో తీవ్రంగా అవుతుంది. 1892 ఆఫ్రికా అట్లాంటిక్ ఓషన్, 1897 కేప్ ద సదరన్ మోస్ట్ టిప్ పాయింట్ ఆఫ్ ఆఫ్రికా అనమాట. ఇండెంచర్ లేబర్ అని చూసినాం, బాండెడ్ లేబర్ అనమాట. కాంట్రాక్టర్స్ వీళ్ళని పంపిస్తారనమాట బాండెడ్ లేబర్ కిందకి. ఫిజీ కావచ్చు, గుయానా కావచ్చు, త్రినిదాద్ కావచ్చు, సియాలన్ కావచ్చు, ఇంకా కరేబియన్ ఐలాండ్స్ కావచ్చు అనమాట, సురినామ్ కావచ్చు. ఎక్కడ నుండి అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, సెంట్రల్ ఇండియా, డ్రై రీజన్స్ ఆఫ్ తమిళనాడు అనమాట. ఇక్కడ నుండి పంపిస్తారనమాట. తర్వాత మనం రస్తఫారినిజం చూసినాం, హుసే చూసినాం, ఫర్ ఇమామ్ హుసేన్ అనమాట. తర్వాత బాబ్ మార్లే అనమాట. తర్వాత చిట్నీ మ్యూజిక్, త్రినిదద్, గుయానా అనమాట. అవన్నీ చూసినాం అనమాట. తర్వాత వెస్టిండీస్లో చాలామంది పేర్లు ఇండియన్స్ ఎందుకుంటాయంటే ఇండెంజర్ లేబర్ వల్ల తర్వాత అనమాట. తర్వాత 1921లో ఇండెంచర్ లేబర్ అనేది అబాలిష్ చేసినారు. తర్వాత ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అబ్రాడ్ గురించి చూసినాము. నట్టు కొట్టాయి, షెట్టియార్స్, షికారిపురి ష్రాఫ్స్ అనమాట. తర్వాత ఇండియన్ ట్రేడ్ కొలోనిజం ఎలా ఉందో చూసినాం అనమాట. దాంట్లో మనం ఓపియం వార్స్ గురించి, తర్వాత రా మెటీరియల్స్ ఎక్కువగా పోతున్నాయి కంపేర్డ్ టు కాటన్ క్లోత్స్ అనమాట. తర్వాత ఓపియం వార్స్ 1834-35, 1857-58 చైనా వర్సెస్ బ్రిటన్ అన్నిసార్లు గెలిచిందనమాట. చైనా లాస్ట్ అయిందనమాట. ఓపియం వచ్చేసి నల్లమంది అనమాట. తర్వాత ట్రేడ్ సర్ప్లస్ దాన్ని తన యొక్క డెఫిక్ట్స్ కోసము అట్లాగే హోమ్ చార్జెస్ కోసం వాడుకుందనమాట బ్రిటన్. తర్వాత ఈ మధ్యలోనే 1914లో ఫస్ట్ వరల్డ్ వార్ వస్తుంది. దాంట్లో అలైస్, యాక్సిస్ లేకుంటే సెంట్రల్ పవర్స్ అనమాట. దాంట్లో వచ్చేసి అలైస్లో వచ్చేసి మనకు రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, మళ్ళీ యూఎస్ఏ జాయిన్ అవుతుందన్నమాట. యాక్సిస్ ఆర్ సెంట్రల్ పవర్స్లో వచ్చేసి జర్మనీ, ఆస్ట్రియా హంగేరీ, ఆటోమన్ టర్కీ అనమాట. తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ని మనం మోడర్న్ ఇండస్ట్రియల్ వార్ అని కూడా డిస్కస్ చేసినాం అనమాట. ఎందుకంటే ఇండస్ట్రీస్లో తయారయ్యే వస్తువులు వాడినారనమాట. తర్వాత ఉమెన్ బయటకు వచ్చి వర్క్ చేయడం. తర్వాత పోస్ట్ వార్ రికవరీలో మనం బ్రిటన్, ఇండియా, జపాన్ స్టోరీ. తర్వాత ప్రొడక్షన్ తగ్గడం, అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం ఆ స్టోరీ అనమాట. తర్వాత అగ్రికల్చర్ ప్రైసెస్ డిక్లైన్ అవ్వడం. తర్వాత రైజ్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ అనమాట. పయోనీర్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ వచ్చేసి హెన్రీ ఫోర్డ్ అనమాట. టీ మోడల్ కార్ అనమాట. తర్వాత వర్కర్స్కి ఎక్కువ జీతం ఇచ్చి పనిలో పెట్టుకున్నాడు. తర్వాత అందరూ అన్ని వస్తువులు కొనడం మొదలైంది. ఈ మధ్యలోనే మనకు గ్రేట్ డిప్రెషన్ వస్తుంది. దానికి 2 రీజన్స్ వచ్చేసి అగ్రికల్చర్ది ఒకటి, తర్వాత యుఎస్ తన యొక్క లోన్స్ని రీకలెక్ట్ చేస్తుందన్నమాట. తర్వాత ఇండియాలో గ్రేట్ డిప్రెషన్ ఎలా ఉందంటే నార్మల్గా వరల్డ్లో ఎట్లుందో అట్లనే ఉందన్నమాట. దీంట్లో మనకు జ్యూట్ స్టోరీ ఇచ్చినారనమాట. తర్వాత జాన్ మెనార్డ్ కీన్స్ ఏం చెప్పినాడంటే ఇండియా వల్లనే వరల్డ్ అనేది గ్రేట్ డిప్రెషన్ నుండి బయటపడిందని చెప్పినాడు అనమాట. ఇక్కడి వరకు మనం ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసినాం అనమాట ఈ చాప్టర్ గురించి. ఇప్పుడు గ్రేట్ డిప్రెషన్ దాదాపు ఒక 5-7 సంవత్సరాల వరకు కంటిన్యూ అయిందిలే. కానీ ఆ గ్రేట్ డిప్రెషన్ నుండి కోలుకోక ముందే మనకు వరల్డ్ వార్ 2 అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. 1939 సెప్టెంబర్ 1 అనేది మొదలవుతుంది. తర్వాత 1945 సెప్టెంబర్ 2 అనేది ఎండ్ అవుతుంది అనమాట మనకు వరల్డ్ వార్ 2 అనేది. ఓకేనా? అంటే ఇప్పుడు ఒకటి ఆలోచించండి. 1914 to 1918 ఫస్ట్ వరల్డ్ వార్లోనే మనకు వరల్డ్ అనేది చాలా దెబ్బతినింది, చాలా నష్టపోయింది.
ఆ ఫస్ట్ వరల్డ్ వార్ నుండి రికవర్ అవ్వకముందే గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. ఆ గ్రేట్ డిప్రెషన్ నుండి రికవర్ అవ్వకముందే వరల్డ్ వార్ 2 వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఏదైతే గ్లోబల్ వరల్డ్ అవుతుందో దానికి ఎంత వెనకబడి ఉంటుందో అది ఆలోచించండి. ఎంత గ్లోబల్ వరల్డ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా క్షీణించి ఉంటుందో ఆలోచించండి. ఆ ప్రాసెస్ ఎంత నెమ్మబడి ఉంటుందో ఆలోచించాలన్నమాట. ఇప్పుడు మనము వరల్డ్ వార్ 2 జరిగింది, దాంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసినారు, దాని తర్వాత ఏమేమి స్టెప్స్ తీసుకున్నారు, అదంతా మనం ఈ చాప్టర్లో చదువుకోబోతున్నాం అనమాట. ఓకేనా. ఈ చాప్టర్ నుండి మెయిన్గా బిట్స్ కూడా చాలా తయారవుతాయి అనమాట, ఈ సబ్ చాప్టర్ నుండి. ఓకేనా. మనకు ఈ చాప్టర్ వచ్చేసి చెప్పినా అనమాట, మనకు వచ్చేసి చాప్టర్ 4 మార్క్స్కి వస్తుంది అనమాట. 2 బిట్స్ అడుగుతారు, ఒకటి 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు అనమాట, 4 మార్క్స్ అనమాట. ఓకేనా. ద సెకండ్ వరల్డ్ వార్ బ్రోక్ అవుట్ ఏ mere 2 decades ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్ వార్ అనమాట. ఫస్ట్ వరల్డ్ వార్ మనకు 1914 to 1918 అనమాట. ఆ ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయినాక 2 డికేట్స్ అనమాట. 2 డికేట్స్ తర్వాత మనకు వరల్డ్ వార్ 2 అనేది వస్తుంది అనమాట. 2 డికేట్స్ అంటే 20 సంవత్సరాలు అనమాట. 1 డికేడ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 years, అంటే 20 సంవత్సరాల తర్వాత మనకు వరల్డ్ వార్ 2 అనేది వస్తుందన్నమాట. ఇట్ వాస్ ఫాట్ బిట్వీన్, ఎవరెవరి మధ్య ఈ వరల్డ్ వార్ అనేది జరిగిందంటే యాక్సిస్ పవర్స్ ఆర్ సెంట్రల్ పవర్స్, మెయిన్లీ నాజీ జర్మనీ, జపాన్ అండ్ ఇటలీ. ఇటలీ, కానీ జర్మనీ ఇక్కడ నాజీ జర్మనీ. ఎందుకు, మనకి వరల్డ్ వార్ 2 తెచ్చినది హిట్లర్ మామ్ అనమాట. హిట్లర్ మామ్ వచ్చేసి నాజిజం అనమాట. ఓకేనా. తర్వాత అల్లైస్ వచ్చేసి బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్, అదే యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ అండ్ రిపబ్లిక్స్ అనమాట. ఓకేనా. ఆ తర్వాత యుఎస్, బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్ అండ్ యుఎస్ అనమాట. ఈ వార్ దాదాపు 6 years వరకు మనకు చాలా ప్లేసెస్లో కొట్లాడారనమాట. ఈ వార్ కారణంగా అది భూమి మీద కావచ్చు, సముద్రంలో కావచ్చు, గాల్లో కావచ్చు, అన్ని చోట్ల ఈ వార్ వల్ల కొట్లాడారనమాట. వన్స్ అగైన్ డెత్ అండ్ డిస్ట్రక్షన్ వాజ్ ఎనార్మస్. వరల్డ్ వార్ 1లో మనం ఎటువంటి డిస్ట్రక్షన్ కావచ్చు, ఎటువంటి నష్టం ఏదైతే చూసినామో దాన్ని మించి మనకు ఈ వరల్డ్ వార్ 2లో కనబడిస్తుంది అనమాట. అట్లీస్ట్ 60 million people, or about 3% of the world's 1939 population, are believed to have been killed directly or indirectly. చూడండి, మనకు డిస్ట్రక్షన్ తర్వాత లాస్, డెత్ ఏదైతే ఉందో అది ఎనార్మస్, చాలా ఎక్కువ ఉందన్నమాట ఈ వరల్డ్ వార్ 2లో. దాదాపు 60 million అంటే 6 కోట్ల మంది చనిపోయినారనమాట ఈ వరల్డ్ వార్ 2 వల్ల. లేకోకుంటే వరల్డ్లో 3% పాపులేషన్ మనకు చనిపోయిందనమాట వరల్డ్లో. ఎప్పుడు 1939 పాపులేషన్ రికార్డ్స్ ప్రకారం అనమాట. వాళ్ళు డైరెక్ట్గా కావచ్చు వార్లో పార్టిసిపేట్ చేసి చనిపోయినారు, లేకుంటే ఇండైరెక్ట్గా కావచ్చు అనమాట. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది వార్ మిలియన్స్ వర్ ఇంజర్డ్. దాదాపు 6 కోట్ల మంది చనిపోతే మళ్ళీ లక్షల మంది ఇంజ్యూర్ అయినారనమాట. అన్లైక్ ఇన్ అర్లియర్ వార్స్, మోస్ట్ ఆఫ్ దీస్ డెత్స్ టుక్ ప్లేస్ అవుట్ సైడ్ ద బ్యాటిల్ ఫీల్డ్స్. గుర్తు తెచ్చుకోండి, మనకు వరల్డ్ వార్ 1 అనేది యూరప్ కాంటినెంట్ లోపలనే ఫైట్ జరిగింది, కానీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఆ యూరోపియన్ కంట్రీస్ ఎక్కడెక్కడైతే తన యొక్క కాలనీస్ ఏర్పాటు చేసుకుందో దాని మీద పడింది అనుకోండి. కానీ ఇప్పుడు ఈ వరల్డ్ వార్ 2 యొక్క ఇంపాక్ట్ అనేది వరల్డ్లో చాలా కంట్రీస్ మీద పడింది, చాలామంది చనిపోయినారనమాట. ఓకేనా. మెనీ మోర్ సివిలియన్స్ దెన్ సోల్జర్స్ డైడ్ ఫ్రమ్ వార్ రిలేటెడ్ కాజెస్. ఈ వార్లో సైనికులు చనిపోవడం కంటే ఎక్కువగా సామాన్య జనులు, సామాన్య ప్రజలు ఎక్కువ మంది చనిపోయినారనమాట. సివిలియన్స్ అంటాం అంటే వారికి అసలు సంబంధం లేని వాళ్ళు చనిపోయినారనమాట మనకు. ఎందుకంటే న్యూక్లియర్ బాంబ్స్ వేస్తారు ప్లేసెస్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ మీదకి జపాన్ ఊరికే యుఎస్ని గెలుపుకుందనమాట. ఎందుకంటే యుఎస్ ఖడాగండిగా చెప్పేసింది నేను వరల్డ్ వార్ 2లో పార్టిసిపేట్ చేయనని. కానీ జపాన్ ఊరికే ఉంటుందా, యుఎస్ మీద బాంబు వేసింది ఒకటి. అంటే మరంత పెద్ద బాంబు కాదనుకోండి, చిన్న బాంబు వేసింది. కానీ యుఎస్ ఊరుకుంటుందా? యుఎస్కి నచ్చకపోయినా, యుఎస్కి నచ్చకపోయినా వరల్డ్ వార్ 2లో పార్టిసిపేట్ చేసిందనమాట. దానివల్ల జపాన్ మీద ప్రతీకారం తీర్చుకోలేదు కదా. జపాన్ మీద హిరోషిమా నాగసాకి మీద న్యూక్లియర్ బాంబ్ అనేది వేసింది అనమాట. దాని యొక్క రేడియేషన్ అనేది ఈ రోజుకి మనకు జపాన్లో ఉంటుందన్నమాట. ఆ ప్లేస్లో ఎక్కడైతే న్యూక్లియర్ బాంబ్ పడిందో అక్కడ మొక్కలు ఏంటి పెరుగు అనమాట. ఆ న్యూక్లియర్ బాంబ్ పడినప్పుడు
లక్షల మంది చనిపోయినారనమాట ఆ ప్లేస్లో ఉండేవాళ్ళు. ఇట్లుంటుందన్నమాట మనకు. వాస్ట్ పార్ట్స్ ఆఫ్ యూరప్ అండ్ ఏషియా వర్ డివాస్టెడ్ అండ్ సెవెరల్ సిటీస్ వర్ డిస్ట్రాయిడ్ బై ఏరియల్ బొంబార్డ్మెంట్ ఆర్ రిలెంట్లెస్ ఆర్టిలరీ అటాక్స్. ఇప్పుడు చూడండి, యూరప్ ఏషియాలో చాలా ప్లేసెస్ మనకు వదిలేసి వెళ్ళిపోయినారనమాట. ఎందుకంటే అక్కడ బాంబులు వేస్తే వాళ్ళ ప్రాణాలకు ఏమైనా హాని జరుగుతుందనే భయంతో వాళ్ళు ఆ ప్లేసెస్ని వదిలేసి వేరే చోటికి వెళ్ళిపోయినారనమాట. అదిగాక చాలా సిటీస్ అనేది ఏరోప్లేన్స్ నుండి బాంబ్స్ వేయడం వల్ల కూడా చాలా నష్టమైనాయి అనమాట, ధ్వంసమైనాయి. ద వార్ కాజ్డ్ అన్ ఇమ్మెన్స్ అమౌంట్ ఆఫ్ ఎకానమిక్ డివాస్టేషన్ అండ్ సోషల్ డిస్ట్రప్షన్. ఈ వార్ వల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మనకి ఎకానమిక్ లాస్ కూడా అంతనే వచ్చింది. ఇప్పుడు ఒక సిటీ మీద బాంబు వేస్తున్నాము అంటే ఆ సిటీలో ఉన్న గవర్నమెంట్ ప్రాపర్టీ కావచ్చు, పీపుల్ యొక్క ప్రాపర్టీ కావచ్చు, పీపుల్ యొక్క మనీ కావచ్చు, పీపుల్ యొక్క వెహికల్స్ కావచ్చు, అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. దానివల్ల ఆ టౌన్లో నివసించిన, ఆ సిటీలో నివసించిన పీపుల్ యొక్క ఎకానమిక్ స్ట్రెంగ్త్ లేకుంటే గ్రోత్ ఏదైతే ఉందో డిక్లైన్ అయిపోతుంది అనమాట. రీకన్స్ట్రక్షన్ ప్రామిస్ టు బీ లాంగ్ అండ్ డిఫికల్ట్. ఇప్పుడు ఈ వరల్డ్ వార్ 2లో ఏదైతే డిస్ట్రక్షన్ ఏదైతే జరిగిందో దాని నుండి వరల్డ్ కోలుకోవడానికి చాలా టైం అనేది పడుతుందన్నమాట. కోలుకోవడానికి కూడా చాలా కష్టం అనమాట. 2 క్రూషియల్ ఇన్ఫ్లుయెన్సెస్ షేప్డ్ పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్. మనకు ఇదేదైతే పోస్ట్ వార్ రీకన్స్ట్రక్షన్ ఉందో దీంట్లో 2 కీలక పాత్రలు ఉన్నాయన్నమాట. ఎవరు అంటే యుఎస్ది ఒకటి, తర్వాత సోవియట్ యూనియన్ అనమాట. సోవియట్ యూనియన్ అంటే రష్యా, యుక్రెయిన్. అప్పటికి ఇంకా రష్యా, యుక్రెయిన్ ఏవైతే ఉన్నాయో అవి కలిసే ఉన్నాయన్నమాట సోవియట్ యూనియన్లో. ద ఫస్ట్ వాజ్ ద యుఎస్ ఎమర్జెన్స్ యాజ్ ద డామినెంట్ ఎకానమిక్, పొలిటికల్ అండ్ మిలిటరీ పవర్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్ ఏదైతే ఉందో అక్కడ యుఎస్ తన యొక్క ఎకానమిక్లో కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, మిలిటరీ పవర్గా కావచ్చు తన యొక్క డామినెన్స్ అనేది చాలా పెంచుకుంది అనమాట. ద సెకండ్ వాజ్ ద డామినెన్స్ ఆఫ్ ద సోవియట్ యూనియన్. ఇంకొక డామినెన్స్ వచ్చి సోవియట్ యూనియన్ అనమాట. ఇట్ హ్యాడ్ మేడ్ హ్యూజ్ సాక్రిఫైజెస్ టు డిఫీట్ నాజీ జర్మనీ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ఏ బ్యాక్వర్డ్ అగ్రికల్చరల్ కంట్రీ ఇంటూ ఏ వరల్డ్ పవర్ డ్యూరింగ్ ద వెరీ ఇయర్స్ వెన్ ద క్యాపిటలిస్ట్ వరల్డ్ వాజ్ ట్రాప్డ్ ఇన్ ద గ్రేట్ డిప్రెషన్. ఇప్పుడు చూడండి, మనకి ఇది ఏదైతే ఉందో సోవియట్ యూనియన్ చాలా కష్టపడిందనమాట. నాజీ జర్మనీని ఓడించడానికి చాలా సాక్రిఫైసెస్ అనేది చేసిందనమాట. అలాగే సోవియట్ యూనియన్ యొక్క కంట్రీస్ అనేటివి బ్యాక్వర్డ్ అగ్రికల్చరల్ కంట్రీ నుండి వరల్డ్లోనే దృఢంగా ఏర్పడిందనమాట. గ్రేట్ డిప్రెషన్ యొక్క ఇంపాక్ట్ అనేది మనకు సోవియట్ యూనియన్ మీద తక్కువ కనబడుతుందన్నమాట. అర్థమవుతుందా? అప్పుడు మనకు స్టాలిన్ బాబాయ్ గుర్తుకుంటే మీకు కలెక్టివైజేషన్ అనేది పెట్టినాడు. దానివల్ల మళ్ళీ డిమెరిట్స్ అనేవి ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా? గ్రేట్ డిప్రెషన్లో ఏదైతే దాని యొక్క ఇంపాక్ట్ ఉందో అది రష్యా మీద కావచ్చు, సోవియట్ యూనియన్ మీద కావచ్చు, అది తక్కువ చూపించింది అనమాట. ఇక్కడ నుండి ఏమైనా క్వశ్చన్ రావచ్చు అంటే 1 మార్క్ గేమ్ అంటే ఇదే అనమాట. ఎవరెవరు పార్టిసిపేట్ చేసినారు, వారి వరల్డ్ వార్ 2 ఇయర్స్ ఏంటివి, 1939 to 1945 అనమాట. 2 రీజన్స్ వచ్చేసి వెస్టర్న్ వరల్డ్లో యుఎస్ తన యొక్క డామినెన్స్ అనేది ఏర్పరచుకుంది అనమాట. తర్వాత సోవియట్ యూనియన్ మీద ఇది ఏదైతే గ్రేట్ డిప్రెషన్ యొక్క ఇంపాక్ట్ ఉందో అది తక్కువ ఉందన్నమాట. దానివల్ల వరల్డ్ వార్ 2లో బాగానే పార్టిసిపేట్ చేసిందనమాట సోవియట్ యూనియన్ అనేది. ఇప్పుడు వరల్డ్ వార్ 1 జరిగినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ కావచ్చు, దాని యొక్క కాజెస్ కావచ్చు, అవన్నీ చూసినాము. తర్వాత మనం ఏం చదువుకున్నాం, పోస్ట్ వార్ రికవరీ. అలాగే ఇక్కడ కూడా పోస్ట్ వార్ సెటిల్మెంట్ అనమాట అండ్ ద బ్రిటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏందో కూడా గమనిద్దాం. పోస్ట్ వార్ రికవరీ, ఇప్పుడు వరల్డ్ వార్ జరిగింది, దాని నుంచి రికవర్ అవ్వాలి కదా కంట్రీస్ అన్నీ. దానికోసం ఏమేమి చేసినారో చూద్దాం. ఎకానమిస్ట్ అండ్ పొలిటీషియన్స్ డ్రూ 2 కీ లెసన్స్ ఫ్రమ్ ఇంటర్వార్ ఎకానమిక్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పుడు ఎవరైతే ఎకానమిస్ట్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళకి అంతగా అవగాహన లేదు ఈ వరల్డ్ వార్ నుండి ఎలా మనము రికవర్ అవ్వాలో. కానీ ఇప్పుడు వాళ్ళకి వరల్డ్ వార్ 2 జరిగినాక ఒక అవగాహన అనేది వచ్చింది. వరల్డ్ వార్ 1 తర్వాత మనం ఎలా రికవర్ అయినామో ఇప్పుడు కూడా అలాగే రికవర్ అవుదాం అని వాళ్ళకు ఒక అంచనా అనేది వచ్చిందనమాట. ఫస్ట్, an industrial society based on mass production cannot be sustained without mass consumption. But to ensure mass consumption, there was a need for high and stable incomes. Incomes could not be stable if employment was unstable. The stable incomes also required steady, full employment.
స్టేబుల్ స్టడీ ఎందుకు పలుకుతున్నా మీకేం అర్థం కావట్లేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఎకానమిస్ట్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఒక అవగాహన అనేది వచ్చిందనమాట. వాళ్ళకు వచ్చిన అవగాహనలో ముఖ్యమైనటివి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. ఏమంటే వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు రికవర్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇండస్ట్రీస్ లేకుంటే ఇండస్ట్రియల్ సొసైటీ, అక్కడ ఇండస్ట్రీస్ ఒకవేళ మాస్ ప్రొడక్షన్ చేస్తానట్టు ఉంటే దాంతోపాటు మాస్ కన్జంప్షన్ కూడా జరగాలి. అంటే సపోజ్ World War I తర్వాత మనము చదువుకున్నాం ఏమని, అగ్రికల్చరల్ ప్రొడక్షన్లో వీడ్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకు దాని యొక్క ప్రైజెస్ అనేవి డిక్లైన్ అయ్యాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ రాకోకుండా ఉండాలంటే ఎకానమిస్ట్ పొలిటీషియన్స్ ఏం చెప్తారంటే మాస్ ప్రొడక్షన్ నువ్వు అప్పుడే చెయ్యి, ఎప్పుడైతే దానికి ఎక్కువగా కన్జంప్షన్ అనేది ఉంటుందో అప్పుడు నువ్వు మాస్ ప్రొడక్షన్ చేయి, లేకోకుంటే దానివల్ల మళ్ళీ గ్రేట్ డిప్రెషన్ యొక్క ఇంపాక్ట్ అనేది వస్తుందన్నమాట వరల్డ్కి. కాబట్టి ఏం లెసన్ వచ్చిందనమాట, వాళ్ళకి ఏం అవగాహన వచ్చిందనమాట, మనము ఒకవేళ మాస్ ప్రొడక్షన్ చేస్తున్నట్టు ఉంటే అప్పుడు ఖచ్చితంగా మాస్ కన్జంప్షన్ అయ్యి తీరల్లా. మాస్ కన్జంప్షన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక రీజన్ అనేది ఉండాలి, ఏది ఒక కండిషన్ అనేది ఉండాలి. వాళ్ళు ఇప్పుడు మనం ఏమైనా వస్తువులు కొనుక్కోవాలంటే మనకు జీతం అనేది బాగా రావాలి, ఆ కండిషన్ ఉంటేనే వాళ్ళు కన్జ్యూమ్ అనేది చేయగలుగుతారు. దానికి కండిషన్ వచ్చేసి పీపుల్ దగ్గర హై అండ్ స్టేబుల్ ఇన్కమ్స్ అనేవి ఉండాలి. వాళ్ళకి ఇన్కమ్స్ సడన్గా పెరుగుతాయి, సడన్గా తగ్గుతాయి, అలా ఉండకూడదు, స్టేబుల్గా ఉండాలి, అప్పుడే వాళ్ళు కన్జంప్షన్ అనేది చేయగలుగుతారు. అర్థమవుతుందా? అలాగే వాళ్ళ ఉద్యోగాలన్నీ స్టేబుల్గా ఉండాలి. వాళ్ళ ఇన్కమ్స్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటాయి, ఎప్పుడైతే వాళ్ళ ఉద్యోగాలు స్టేబుల్గా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక అతడు ఉద్యోగం చేస్తున్నాడు ఒక కంపెనీలో, అతడికి 50,000 శాలరీ వస్తుంది నెలకి. అదే సపోజు అతడు ఆ ఉద్యోగం నుండి పీకేసినారు అనుకోండి, అతన్ని వేరే కంపెనీలో చేరుతాడు. అప్పుడు అతని యొక్క ఇన్కమ్ అనేది 25,000 అయిపోతుంది. వేరే కంపెనీలోకి చేరినందుకు 75,000 అవుతుంది. ఇలా తన యొక్క ఉద్యోగం స్టేబుల్గా లేదు, అప్పుడు తన యొక్క ఇన్కమ్ ఇలాగ స్టేబుల్ ఉంటుంది. అదే మనకి ఇక్కడ చెప్తున్నారు, మాస్ ప్రొడక్షన్ ఉంటే మాస్ కన్జంప్షన్ ఉండాలి. మాస్ కన్జంప్షన్ ఎప్పుడు ఉంటుంది, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్ స్టేబుల్ ఉంటేనే. వాళ్ళ ఇన్కమ్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది, ఎప్పుడైతే వాళ్ళ ఉద్యోగం ఏదైతే ఉందో అది స్టేబుల్గా ఉంటేనే. అర్థమవుతుందా? స్టేబుల్ ఇన్కమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. బట్ మార్కెట్స్ అలోన్ కుడ్ నాట్ గ్యారంటీ ఫుల్ ఎంప్లాయ్మెంట్. కానీ మనకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడం కష్టమే కదా. ఇప్పుడు నేను చెప్తాను, మాస్ ప్రొడక్షన్ ఉండాలంటే మాస్ కన్జంప్షన్ ఉండాలంటే పీపుల్ దగ్గర స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉండాలి. పీపుల్ దగ్గర స్టేబుల్ ఇన్కమ్ ఉండాలంటే వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అది స్టేబుల్గా ఉండాలి. కానీ మార్కెట్స్ ప్రతి ఒక్కరికి ఉద్యోగం ప్రొవైడ్ చేయలేదు కదా, క్వశ్చన్ మార్కే. దేర్ఫోర్ గవర్నమెంట్స్ వుడ్ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు మినిమైజ్ ఫ్లక్చువేషన్ ఆఫ్ ప్రైస్, అవుట్పుట్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఎకానమిక్ స్టెబిలిటీ కుడ్ బి ఎన్ష్యూర్డ్ ఓన్లీ త్రూ ద ఇంటర్వినేషన్ ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ అనేది ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఏ మ్యాటర్లో? ఫ్లక్చువేషన్ ఆఫ్ ప్రైస్. మార్కెట్స్లో ఉన్న ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కసారి పడిపోవడము, ఒక్కొక్కసారి పెరగడము అలా ఉండకూడదు. వాటిని గవర్నమెంట్ అనేది కంట్రోల్ చేయాలి. తర్వాత ఏదైతే అవుట్పుట్ ఉందో దాన్ని కంట్రోల్ చేయాలి. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని చూసుకోవాలన్నమాట గవర్నమెంట్. దానివల్ల ఎకానమిక్ రికవరీ అనేది స్పీడ్గా జరుగుతుందన్నమాట. కాబట్టి ఎకానమిక్ ఏదైతే స్టెబిలిటీ ఉందో దాన్ని అప్పుడే గ్యారంటీ ఇవ్వగలం, ఎప్పుడైతే గవర్నమెంట్ ఆ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ అయ్యి తన యొక్క పని చేస్తుందో. ఇప్పుడు ఒకసారి రీకాల్ చేద్దాం. ఎకానమిస్ట్ అండ్ పొలిటీషియన్స్ గాట్ నాలెడ్జ్ ఫ్రమ్ ఫస్ట్ వరల్డ్ వార్. వాళ్ళు ఫస్ట్ వరల్డ్ వార్ నుండి కొంచెం అవగాహన అనేది తెచ్చుకున్నారు, ఎలా రికవర్ అవ్వాలో. దాంట్లో వాళ్ళు వచ్చేసి ఒక రీజన్ అనేది మెన్షన్ చేస్తారు, ఏమని? మాస్ ప్రొడక్షన్ అంటే మాస్ కన్జంప్షన్ ఉండాలి. మాస్ కన్జంప్షన్ ఉండాలంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్స్ అనేది స్టేబుల్గా ఉండాలి. వాళ్ళ ఇన్కమ్స్ ఎప్పుడు స్టేబుల్ ఉంటాయి? వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ స్టేబుల్ ఉంటేనే వాళ్ళ యొక్క ఇన్కమ్స్ అనేవి స్టేబుల్ ఉంటాయి. కానీ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి ఉద్యోగం లేదు కదా. కాబట్టి గవర్నమెంట్ అనేది ఫ్లక్చువేషన్ ఆఫ్ ప్రైజెస్ మీద, అలాగే అవుట్పుట్ మీద, ఎంప్లాయ్మెంట్ మీద సివియర్ కండిషన్ అనేది తీసుకోవాలన్నమాట, సివియర్ స్టెప్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడే ఎకానమిక్ స్టెబిలిటీ కావచ్చు, ఎకానమిక్ రికవరీ కావచ్చు అప్పుడే జరుగుతుందన్నమాట. తర్వాత ఎకానమిస్ట్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు సెకండ్ ఏం తెలుసుకున్నారంటే
The second lesson related to a country's economic links with the outside world. The goal of full employment could only be activated if governments had power to control flow of goods, capital and labor. వాళ్ళు సెకండ్ లెసన్ ఏమి నేర్చుకున్నారంటే World War I నుండి కంట్రీ యొక్క ఎకానమిక్ లింక్స్ ఏవైతే ఉన్నాయో బయట ప్రపంచంతో వాటిని గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. అప్పుడే మనకు ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందన్నమాట. కంట్రీ యొక్క ఎకానమిక్ లింక్స్ బయట ప్రపంచంతో వాటిని ఆ లింక్స్ని గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. ఎటువంటి లింక్స్? ఫ్లో ఆఫ్ గూడ్స్ కావచ్చు, క్యాపిటల్ కావచ్చు, లేబర్ కావచ్చు, వీటి యొక్క లింక్స్ మీద పవర్ అనేది గవర్నమెంట్కి ఉండాలి. అప్పుడే ఫుల్ ఎంప్లాయ్మెంట్ని గ్యారంటీ ఇవ్వగలుగుతాం అన్నమాట మనకు గవర్నమెంట్. ఓకేనా? ఇప్పుడు వాట్ ఆర్ ద 2 lessons did the economists and politicians learned from the first world war అని అడిగితే 2 reasons రావాలి. మాస్ ప్రొడక్షన్ ప్లస్ మాస్ కన్జంప్షన్, దాని యొక్క స్టోరీ. తర్వాత గవర్నమెంట్ ఏదైతే ఎకానమిక్ లింక్స్ ఆఫ్ ది కంట్రీ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్ ఉందో దాని మీద కంట్రోల్ అనేది ఉండాలన్నమాట గవర్నమెంట్కి. ఓకేనా? ఈ 2 లెసన్స్ అనేది ఎకానమిస్ట్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు నేర్చుకున్నారనమాట. Thus, in brief, the main aim of the post-war international economic system was to preserve economic stability and full employment in the industrial world. ఎందుకు సుత్తి చెప్తారు? పాయింట్కి రండి. 3 ముక్కల్లో చెప్పాలంటే మెయిన్ గోల్ ఏమంటే ఏదైతే నష్టం వచ్చిందో World War IIలో దాన్ని రికవర్ చేయాలి. ఎకానమిక్ స్టెబిలిటీ అనేది దాళ్ళనమాట కంట్రీస్లో. తర్వాత పీపుల్కి ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది గ్యారెంటీ చేయాలి. ఎందుకు ఎంప్లాయ్మెంట్ అని ఇంత చెప్తున్నారంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. World War I అయిపోతేనే మనకు ప్రొడక్షన్ డిక్లైన్ అవ్వడం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోయింది. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అనేది పెరిగిపోయింది అనమాట. ఆ సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని నొక్కి చెప్తున్నారు. ఫుల్ ఎంప్లాయ్మెంట్ షుడ్ బి గ్యారెంటెడ్ అని చెప్తున్నారు అనమాట. పోస్ట్ వార్ ఇంటర్నేషనల్ రికవరీ సిస్టమ్ యొక్క మెయిన్ ఏం వచ్చేసి ఎకానమిక్ స్టెబిలిటీ తావడం వరల్డ్లో, తర్వాత ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం అనమాట. ఇండస్ట్రియల్ వరల్డ్లో అనొచ్చు అనమాట. అప్పటికే ఇండస్ట్రీస్ అన్ని కంట్రీస్లో ఇండస్ట్రీస్ అనేవి స్థాపించినారనమాట. ఇట్స్ ఫ్రేమ్వర్క్ వాజ్ అగ్రీడ్ అపాన్ అట్ ద యునైటెడ్ నేషన్స్ మానిటరీ అండ్ ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ July 1944 అట్ బ్రిటన్ వుడ్స్ ఇన్ న్యూ హ్యాంప్షైర్, USA. ఇప్పుడు వేడి గురించి అయినా డిసైడ్ అయ్యి చేయాలనుకో దాని గురించి పక్కన వాళ్ళతో డిస్కషన్ అనేది చేయాలి. ఈ World War II తర్వాత కూడా అందరూ అనుకుంటున్నారు రికవర్ అవ్వాలి, త్వరగా ఎకానమిక్ స్టెబిలిటీ అనేది తేవాలి, ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది తేవాలి అని అనుకుంటున్నారు. దాని గురించి ఎక్కడొకసారి మీటింగ్ అనేది జరపాలి కదా. ఆ మీటింగ్ మనకి ఎక్కడ జరిగిందంటే ఆ మీటింగ్లో మనకు యునైటెడ్ నేషన్స్ మానిటరీ అలాగే ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ అనేది హెల్డ్ అయిందనమాట. ఎక్కడ అంటే మనకు USAలో మనకు న్యూ హ్యాంప్షైర్ అనేది ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో మనకు బ్రిటన్ వుడ్స్లో మనకు ఈ మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడు? July 1944లో అనమాట. ఓకేనా? ద బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ఎస్టాబ్లిష్డ్ ఆ బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ఏదైతే మీటింగ్ జరిగిందో దాని యొక్క అవుట్కమ్స్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఏం జరుగుతుంది? పోస్ట్ వార్ నుండి రికవర్ అవ్వాలంటే ఎకానమిక్ స్టెబిలిటీ, ఫుల్ ఎంప్లాయ్మెంట్ కావాలి. వాటి గురించి మీటింగ్ ఎక్కడ జరుగుతున్నారు? న్యూ హ్యాంప్షైర్లో, బ్రిటన్ వుడ్స్లో. ఏ కంట్రీలో? USAలో అనమాట. ఎప్పుడు? July 1944లో. ఎవరెవరు పార్టిసిపేట్ చేసినారు? యునైటెడ్ నేషన్స్ మానిటరీ అలాగే ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ అనమాట. ఇది వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసినారు. దీని యొక్క కంక్లూజన్ ఏమొచ్చిందంటే మనకు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అలాగే IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనమాట. ఇవి 2 మనకు అవుట్కమ్స్ అనేవి వచ్చినాయి అనమాట. దేని నుండి? బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అనమాట. మనకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చేస్తుంది? విత్ ఎక్స్టర్నల్ సర్ప్లస్ అండ్ డిఫెక్ట్స్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ నేషన్స్. ఆ కాన్ఫరెన్స్లో ఏ కంట్రీస్ అయితే పార్టిసిపేట్ చేసినాయో ఆ కంట్రీస్లో ఏ కంట్రీస్లో అయితే ఎక్కువ సర్ప్లస్ అనేది ఉందో, సర్ప్లస్ ఇన్కమ్, ఆ సర్ప్లస్ ఇన్కమ్ని ఏవైతే పూర్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్కి లోన్స్ రూపంలో ఇచ్చే దాంట్లో ఆ ప్రాసెస్లో IMF అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనమాట. ఇదేం చేస్తుందంటే దీన్ని మనం వరల్డ్ బ్యాంక్ అని కూడా అంటాం అనమాట. ఇదేం చేస్తుంది?
వార్లో మనకి వరల్డ్కి ఏమైతే నష్టం వచ్చిందో ఆ నష్టాన్ని సమకూర్చేందుకు ఇది చేస్తుందన్నమాట, ఆ పని చేస్తుందన్నమాట. ద ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ ఆర్ రెఫర్డ్ టు యాజ్ ద బ్రిటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సమ్టైమ్స్ ద బ్రిటన్ వుడ్స్ ట్విన్స్. ఈ ఐఎంఎఫ్ అలాగే ఐబిఆర్డి లేకుంటే వరల్డ్ బ్యాంక్, వీటి రెండింటిని కలిపి మనం ఏమంటాం, బ్రిటన్ వుడ్స్ సిస్టమ్ లేకుంటే బ్రిటన్ వుడ్స్ ట్విన్స్ అంటాం అనమాట. ఓకేనా. ద పోస్ట్ వార్ ఇంటర్నేషనల్ ఎకానమిక్ సిస్టమ్ ఈజ్ ఆల్సో ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద బ్రిటన్ వుడ్స్ సిస్టమ్ అనమాట. పోస్ట్ వార్ ఇంటర్నేషనల్ రికవరీ ఎకానమిక్ సిస్టమ్ని మనం బ్రిటన్ వుడ్స్ సిస్టమ్గా కూడా రిఫర్ చేస్తాం అనమాట. ఒకసారి స్టోరీ అంతా రికాల్ చేద్దాం. ఎకానమిస్ట్, పొలిటీషియన్స్, 2 lessons. మాస్ ప్రొడక్షన్ ఇంక్లూడ్స్ మాస్ కన్జంప్షన్. తర్వాత గవర్నమెంట్ ఏవైతే లింక్స్ ఉన్నాయో అవుట్ సైడ్ ఆఫ్ ది వరల్డ్ దాని మీద గవర్నమెంట్కి పవర్ అనేది ఉండాలి. తర్వాత ఎకానమిక్ స్టెబిలిటీ కావచ్చు, ఫుల్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇవి మెయిన్ గోల్స్ అనమాట. వీటి కోసం మీటింగ్ ఎక్కడ జరిగిందంటే న్యూ హ్యాంప్షైర్లో బ్రిటన్ వుడ్స్లో మనకు యుఎస్ఏలో జరిగిందనమాట. ఎప్పుడంటే జూలై 1944. యునైటెడ్ నేషన్స్ మానిటరీ అలాగే ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ అనమాట. ఇది వచ్చేసి మనకు దీని యొక్క అవుట్కమ్స్ వచ్చేసి మనకు ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, తర్వాత ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. మనకేం చేస్తుంది ఐఎంఎఫ్, ఏవైతే కంట్రీస్ ఉన్నాయో తన యొక్క కంట్రీస్ సర్ప్లస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్ప్లస్ అమౌంట్ని ఏవైతే పూర్ కంట్రీస్ ఉన్నాయో వాటికి లోన్స్ రూపంలో ఇస్తుంది అనమాట, ఇప్పిస్తుంది అనమాట. తర్వాత ఐబిఆర్డి ఏం చేస్తుంది, పోస్ట్ వార్ రికవరీకి చూసుకుంటుంది అనమాట. ఈ రెండింటిని కలిపి మనం బ్రిటన్ వుడ్స్ సిస్టమ్ అంటాం, లేకుంటే బ్రిటన్ వుడ్స్ ట్విన్స్ అంటాం అనమాట. నార్మల్గా మనము సింపుల్ వేస్లో పోస్ట్ వార్ ఇంటర్నేషనల్ రికవరీ సిస్టమ్ని మనం బ్రిటన్ వుడ్స్ సిస్టమ్గా కూడా రెఫర్ చేస్తాం అనమాట. ఓకేనా. ద ఐఎంఎఫ్ అండ్ ద వరల్డ్ బ్యాంక్ కమెన్స్డ్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్ ఇన్ 1947. వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఐఎంఎఫ్ కావచ్చు, ఎప్పుడు తన యొక్క పనిని మొదలుపెట్టినాయంటే 1947 నుండి మొదలు పెడుతుందన్నమాట. డెసిషన్ మేకింగ్ ఇన్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ కంట్రోల్డ్ బై ద వెస్టర్న్ ఇండస్ట్రియల్ పవర్స్. ఇదే మెయిన్ పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చే టాపిక్స్ అన్నిటికీ గుర్తుపెట్టుకోండి. ఐఎంఎఫ్, ఐబిఆర్డి ఎందుకు ఎస్టాబ్లిష్ చేసినారు, వరల్డ్ బ్యాంక్ లేకుంటే వరల్డ్ బ్యాంక్ అని తీసుకుందాం. ఐబిఆర్డి ఆర్ వరల్డ్ బ్యాంక్ అని తీసుకున్నాం. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు ఎందుకు ఎస్టాబ్లిష్ చేసినారు అంటే సింపుల్ వే. ఎందుకు, మనకు వరల్డ్కి మొత్తానికి వరల్డ్ వార్ 2లో ఏదైతే నష్టం వచ్చిందో దాని నుంచి బయటపడాలంటే ఇవి 2 స్టెప్స్ అనేది తీసుకోవాలి. అందుకు వీటిని ఎస్టాబ్లిష్ చేసినారనమాట. కానీ ఈ ఐఎంఎఫ్ కావచ్చు లేకుంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇన్ సింపుల్ వేస్ బ్రిటన్ వుడ్ ట్విన్స్, వీటిని కంట్రోల్ చేసేది ఏ వరల్డో తెలుసా, వెస్టర్న్ వరల్డ్ అనమాట. అర్థమవుతుందా, వెస్టర్న్ వరల్డ్ గుర్తుపెట్టుకోండి. వీటిని కంట్రోల్ చేసేది వెస్టర్న్ వరల్డ్ అనమాట. ద యుఎస్ హ్యావ్ an effective right of the veto over key IMF and వరల్డ్ బ్యాంక్ డెసిషన్స్. యుఎస్కి చాలా అధికారం ఉందన్నమాట వీటి మీద. ఈ ఐఎంఎఫ్ కావచ్చు, ఐబిఆర్డి మీద చాలా అధికారం అనేది యుఎస్ చేతుల్లో ఉందన్నమాట. అంటే మొత్తం కాదనుకుంటే చాలా అనమాట. ద ఇంటర్నేషనల్ రికవరీ సిస్టమ్ ఈజ్ ద సిస్టమ్ లింకింగ్ నేషనల్ కరెన్సీస్ అండ్ మానిటరీ సిస్టమ్. మనకు ఇదేదైతే ఇంటర్నేషనల్ రికవరీ సిస్టమ్ ఉందో ఇది వచ్చేసి మనకు అన్ని కంట్రీస్ యొక్క కరెన్సీస్ అనేది లింక్ చేస్తుంది అనమాట. అంటే ఒక కంట్రీ యొక్క కరెన్సీ ఈ కంట్రీ కరెన్సీతో వాల్యూ ఎంతో చెప్తుంది అనమాట. దానివల్ల ట్రేడ్ ఏదైతే జరుగుతుందో అది ఈజీ అవుతుందని ఒక మానిటరీ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ద బ్రిటన్ వుడ్ సిస్టమ్ వాజ్ బేస్డ్ ఆన్ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్స్. గుర్తుపెట్టుకోండి, బ్రిటన్ వుడ్ సిస్టమ్ అనేది మనకు ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్స్ మీద ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్స్ అంటే ఏమి, ఇప్పుడు సపోజ్ డాలరు రోజుకి వాల్యూ అనేది పాయింట్స్లో మారుతూనే ఉంటుంది. అది పక్కన పెడితే అలా మారుకోకుండా ఫిక్స్డ్గా డాలర్ యొక్క వాల్యూ 70 రూపీసే. అది రోజైనా రేపైనా మన్నాడైనా 10 సంవత్సరాలైనా 70 రూపీసే. నువ్వేమన్నా అనుకో ఇండియన్ కరెన్సీ రూపీస్లో, అది మనం ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్స్. అదే డాలర్ వాల్యూ అనేది ఈరోజు ఒక రేటు, రేపు ఒక రేటు, మన్నాడు ఒక రేటు, అలా మారుతూ వెళ్తాను అనుకో, అది ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్స్. ఇన్ దిస్ సిస్టమ్ నేషనల్ కరెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్స్ని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చినారు. ఇండియన్ రూపీ వర్ పెగ్డ్ టు ద డాలర్ అట్ ఏ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్. చెప్పిందిలే, ఇప్పుడు మనము దాదాపు 85 రూపీస్ 83 రూపీస్ ఉందన్నమాట డాలర్ వాల్యూ అనేది ఇండియన్ రూపీస్లో. మనము డాలర్ ముందు ఒక ఫిక్స్డ్ కరెన్సీ ముందు ఇంకొక కరెన్సీని మనము వాల్యూ అనేది చెప్తాం అన్నమాట. వాల్యూ కట్టి చెప్తాం అన్నమాట.
ఓకేనా. ద డాలర్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఎంక్రోడ్ టు గోల్డ్ అట్ ఏ ఫిక్స్డ్ ప్రైస్ ఆఫ్ $35 పర్ ఔన్స్ ఆఫ్ గోల్డ్ అనమాట. ఇప్పుడు ఇండియా యొక్క కరెన్సీ అనేది డాలర్ ముందు పోల్చి చెప్తున్నారు. అప్పుడు డాలర్ యొక్క వాల్యూ అనేది దేంతో పోల్చి చెప్తున్నారు అంటే ఔన్స్ ఆఫ్ గోల్డ్ అనమాట. మనము ఒక 10 గ్రాముల గోల్డ్ అట్లా అనొచ్చు అనమాట. ఓకేనా, తులం అనొచ్చు. ఓకేనా, తులం గోల్డ్ అనొచ్చు అనమాట. గోల్డ్తో డాలర్ని పోలుస్తున్నాం, డాలర్తో ఇండియన్ రూపీని పోలుస్తాం అనమాట. ఓకేనా, స్టోరీ అర్థమైందా? దీన్ని మనం ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్స్ అనమాట. ఒక్క తులం యొక్క గోల్డ్ అనేది $35 అనమాట, $35 అనమాట అప్పుడు. ఓకేనా, దీంట్లో మనం ఇదంతా చదివినాం అనమాట. ఇప్పుడు ద అర్లీ పోస్ట్ వార్ ఇయర్స్, వరల్డ్ వార్ 2 అయిపోయినాక 2-3 ఒక ఇండ్లు లేకుంటే ఒక సంవత్సరంలో ఏం జరిగిందో దాని గురించి స్టోరీ ఇందామన్నమాట. ద బ్రిటన్ వుడ్ సిస్టమ్ inaugurated an era of unprecedented growth of trade and incomes for the western industrial nations and Japan. గుర్తుపెట్టుకోండి, IMF, వరల్డ్ బ్యాంక్ వాజ్ కంట్రోల్డ్ బై వెస్టర్న్ వరల్డ్, పర్టికులర్లీ USA. ఓకేనా, వార్ అయిపోయినాక మనకి ఇది వచ్చేసి మనకు 1944లో ఎస్టాబ్లిష్ అవుతాయి అనమాట ఇన్స్టిట్యూషన్స్ అనేవి. ఎందుకంటే కాన్ఫరెన్స్ అనేది అప్పుడే జరిగింది కాబట్టి. ఈ సిస్టమ్ ఎస్టాబ్లిష్ అన్నాక మనకు వెస్ట్రన్ వరల్డ్లో ఉండే కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, ఇండస్ట్రియల్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వెస్ట్రన్ వరల్డ్లో, ఆ నేషన్స్ అనేవి భారీగా గ్రోత్ అనేది చూస్తామన్నమాట. ఆ ఇండస్ట్రీస్ అనేవి చాలా గ్రోత్ అనేది మనం చూడగలుగుతాం అనమాట, బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. జపాన్ కూడా ఒక కంట్రీ అనమాట. వరల్డ్ ట్రేడ్ గ్రూ యాన్యువల్లీ అట్ ఓవర్ 8% బిట్వీన్ 1950 అండ్ 1970. మనం ఒక డేటా అనేది చూస్తే వరల్డ్ ట్రేడ్ ఏదైతే ఉందో పర్సెంటేజ్ అది 8% మనకు గ్రో అయిందనమాట యాన్యువల్లీ, ఇయర్లీ అనమాట. తర్వాత ఆ కంట్రీస్లో నివసిస్తున్న ప్రజల యొక్క ఇన్కమ్ వచ్చేసి 5% పెరిగిందనమాట. ద గ్రోత్ వాజ్ ఆల్సో మోస్ట్లీ స్టేబుల్. ఇది ఏదైతే పెరుగుదల ఉందో అది కూడా స్టేబుల్గానే ఉంది, లేదు అంత విపరీతంగా లేదు, అంత తక్కువగా లేదు, స్టేబుల్గా జరుగుతుంది పనులన్నీ. వితౌట్ లార్జ్ ఫ్లక్చువేషన్స్, చాలా మార్పులు అనేవి జరగట్లేదు ఈ గ్రోత్లో అనేది. ఫర్ మచ్ ఆఫ్ దిస్ పీరియడ్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ లెస్ దెన్ 5% ఇన్ మోస్ట్ ఇండస్ట్రియల్ కంట్రీస్. చూడండి, ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే దాంట్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా దాదాపు ఇండస్ట్రియల్ నేషన్స్లో, ఇండస్ట్రీస్లో 5% కంటే తక్కువ మంది మాత్రమే ఉద్యోగాలు లేవన్నమాట. దాదాపు 96-97% మందికి ఉద్యోగాలు అనేవి ఉన్నాయి, ఒక 5% కంటే తక్కువ మందికి ఉద్యోగాలు అనేవి లేవన్నమాట. ఓకేనా, దీస్ డికేట్స్ ఆల్సో సా ద వరల్డ్ వైడ్ స్ప్రెడ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎంటర్ప్రైజ్. ఈ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వార్ 2 తర్వాత ఆ ఇయర్స్ని మనము టెక్నాలజీ కూడా బాగా పెరిగింది. ఓకేనా, తర్వాత ఏవైతే ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో అవి కూడా బాగా పెరిగినాయి. డెవలపింగ్ కంట్రీస్ వర్ ఇన్ ఎ హరీ టు క్యాచ్ అప్ విత్ ద అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ కంట్రీస్ అనమాట. ఇవేవైతే అప్పుడే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో, డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో, ఇన్ సింపుల్ వర్డ్స్, వరల్డ్ వార్ 2 తర్వాత ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో అవి చాలా డెవలప్ అవ్వడానికి చూస్తున్నాయి. ఎందుకంటే ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో వాటిని దాటడానికి డెవలపింగ్ కంట్రీస్ వాటిని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు అనమాట. దేర్ ఫోర్ ద ఇన్వెస్టెడ్ వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ క్యాపిటల్ ఇంపోర్టింగ్ ఇండస్ట్రియల్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఫీచరింగ్ మోడర్న్ టెక్నాలజీ. ఆ డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువగా ఇన్వెస్ట్ అనేది చేస్తానన్నమాట చాలా వాటి మీద. క్యాపిటల్ అంటే మనీ అనమాట. చాలా కంట్రీస్ తమ యొక్క ఇండస్ట్రీస్ అనేది స్థాపించుకుంటుంది, మోడర్న్ టెక్నాలజీని అనేది అడాప్ట్ చేస్తానన్నమాట. ఓకేనా, ఇది మనము అర్లీ పోస్ట్ వార్ ఇయర్స్ అంటే వార్ అయిపోయినాక 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఏమేమి జరిగిందో అది చూసినాం అనమాట. ఇప్పుడు డీకోలనైజేషన్ అండ్ ఇండిపెండెన్స్. ఈ వరల్డ్ వార్ 2 తర్వాత మనకు దాదాపు యూరోపియన్ కంట్రీస్ ఏవైతే చాలా కంట్రీస్ని కొలనైజ్డ్ కంట్రీస్గా మార్చుకుంది. ఆ కంట్రీస్ ఇండిపెండెంట్గా అయిపోయినాయి అనమాట, ఇండిపెండెంట్ నేషన్స్గా అయిపోయినాయి వరల్డ్ వార్ 2 తర్వాత. ఓకేనా, డీకోలనైజేషన్ అంటే కొలనైజేషన్ అనేది తీసేసినారు అనమాట. వాళ్ళకి ఇండిపెండెన్స్ అనేది వచ్చిందనమాట. చాలా కంట్రీస్కి, యూరోపియన్ కంట్రీస్ నుండి ఇండిపెండెన్స్ అనేది వచ్చిందనమాట. ఓకే, స్టోరీ ఇంతవరకు బాగుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. డీకోలనైజేషన్ అంటే అర్థమైంది. ఓకేనా,
మనకు వరల్డ్ వార్ 2 అనేది 1945లో ఎండ్ అయినాక 1947 ఆగస్ట్ 15 మనకి ఇండిపెండెన్స్ అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట, ఓకేనా. వెన్ ద సెకండ్ వరల్డ్ వార్ వాజ్ ఎండెడ్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ వార్ స్టిల్ అండ్ యూరోపియన్ కొలోనియల్ రూల్ అనమాట. ఒప్పుకుంటాం, వరల్డ్ వార్ 2 తర్వాత వెంటనే అన్ని కంట్రీస్కి ఇండిపెండెన్స్ అనేది రాలేదు, ఒప్పుకుంటాం. యూరోపియన్ కంట్రీస్ నుండి చాలా కంట్రీస్కి ఇండిపెండెన్స్ అనేది రాలేదు. కానీ 20 సంవత్సరాల లోపల అన్ని కంట్రీస్ ఇండిపెండెంట్గా మారిపోయినాయి అనమాట. అవి ఏషియాలో ఉన్న కంట్రీస్ కావచ్చు, ఆఫ్రికాలో ఉండే కంట్రీస్ కావచ్చు అనమాట. దే వర్ హవెవర్ ఓవర్బండెడ్ బై పావర్టీ అండ్ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ దర్ ఎకానమిక్స్ అండ్ సొసైటీస్ వర్ హ్యాండిక్యాప్డ్ బై లాంగ్ పీరియడ్స్ ఆఫ్ కొలోనియల్ రూల్. వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా, భలే శబా కాదు, ఎగరడం కాదు, వాళ్ళ యొక్క కంట్రీస్ అనేవి చాలా పావర్టీలోకి వెళ్ళిపోయినాయి అనమాట. వాళ్ళ కంట్రీలో దొరికి చాలా రిసోర్సెస్ ఏవైతే కాలనీస్ ఏవైతే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు తీసేసుకుపోయినారు అనమాట. ఆ రిసోర్సెస్ అనేటివి వాళ్ళ యొక్క ఎకానమిక్ స్ట్రెంగ్త్ అనేది చాలా పడిపోయింది. కొలనైజ్డ్ కంట్రీస్ యొక్క సొసైటీస్ అనేవి చాలా కొట్లాట్లు అనేవి జరుగుతున్నాయి సొసైటీస్లో. ఇవన్నీ మన కొలోనియల్ రూల్ వల్ల జరిగినాయి అనమాట, ఇన్సిడెంట్స్ అనేటివి, ఓకేనా. ద ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ వార్ డిజైన్ టు మీట్ ద ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ కంట్రీస్. ఈ ఐఎంఎఫ్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, వీటిని ఇందుకోసమే డిసైడ్ చేసినారు. ఎందుకోసం? ఇండస్ట్రియల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి చూసుకోవడం కోసం అనమాట. దే వర్ నాట్ ఎక్విప్డ్ టు కోప్ విత్ ద ఛాలెంజ్ ఆఫ్ పావర్టీ అండ్ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ద ఫార్మర్ కాలనీస్. వాళ్ళు ఒక ఛాలెంజ్ అనేది ఉందన్నమాట. ఏవైతే కొలనైజ్డ్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్లో పావర్టీ కావచ్చు, ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ని కావచ్చు, దాన్ని అచీవ్ చేయడానికి ఒక ఛాలెంజ్ అనేది ఉందన్నమాట. బట్ యాజ్ యూరోప్ అండ్ జపాన్ ర్యాపిడ్లీ రీబిల్డ్ దేర్ ఎకానమీస్ దే గ్రూ లెస్ డిపెండెంట్ ఆన్ ది ఐఎంఎఫ్ అండ్ ద వరల్డ్ బ్యాంక్. ఇప్పుడు చూడండి, బ్రిటన్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఐఎంఎఫ్ మీద వరల్డ్ బ్యాంక్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాలి. వాటి యొక్క ఎకానమిక్స్ని స్పీడ్గా డెవలప్ చేసుకుంది అనమాట. ఫ్రమ్ ది late 1950s at Bretton Woods institutions began to shift their attention more towards developing countries. ఇప్పుడు చూడండి, 1950s నుండి బ్రిటన్ వుడ్స్ యొక్క ఇంటెన్షన్ అనేది డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే కొలనైజ్డ్ కంట్రీస్ ఉన్నాయో వాటి మీద కన్ను అనేది పడింది అనమాట. ఇప్పుడు స్టోరీ అనేది ఒకసారి మళ్ళీ మొత్తం రివైజ్ చేద్దాం అనమాట, ఓకేనా. నాకు ఎక్కడో కట్ అయినట్టుంది. డీకొలనైజేషన్, ఏవైతే కొలనైజ్డ్ కంట్రీస్ ఉన్నాయో వాటికి ఇండిపెండెన్స్ రావడం మొదలైందనమాట. అది ఏషియాలో కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు వచ్చేస్తున్నాయి. మనకు బ్రిటన్ వుడ్స్ ట్విన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టిట్యూషన్స్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, వాటిని ఎందుకు డిజైన్ చేసినారు? ఇండస్ట్రియల్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అమెరికా, ఇంగ్లాండ్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి చూసుకోవడానికి డిజైన్ చేసినారనమాట. అవి ఒకవేళ ఈ డెవలపింగ్ కంట్రీస్ లేకుంటే కొలనైజ్డ్ కంట్రీస్ యొక్క పావర్టీ కావచ్చు, లేకుంటే ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి ఎక్కువగా పట్టించుకోలేదు. వాటికి తెలుసు చాలా కష్టం అది చేయడం అని కూడా. కానీ ఆ బ్రిటన్ వుడ్స్ ట్విన్సే 1950s నుండి ఈ డెవలపింగ్ కంట్రీస్ వైపు వాళ్ళు కన్ను అనేది మళ్ళిందనమాట. వాళ్ళ కన్ను అనేది ఆ డెవలపింగ్ కంట్రీస్ మీద వేసినారనమాట. ఎందుకు వేసినారో కూడా చూద్దాం. As colonies, many of the less developed regions of the world had been part of Western empires. ఇప్పుడు గమనించండి, ఐఎంఎఫ్, ఐబిఆర్డి వాటిని కంట్రోల్ చేసేది ఏది? వెస్టర్న్ వరల్డ్. ఓకే, ఆన్సర్ బాగానే ఉంది. ఎక్కువగా కాలనీస్ తయారు చేసుకున్న కంట్రీస్ ఏ వరల్డ్కి చెందినవి? వెస్టర్న్ వరల్డ్కి. ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఐఎంఎఫ్, ఐబిఆర్డి వేటిని కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది? ఓకే, కొలనైజ్డ్ కంట్రీస్ని. ఇప్పుడు ఇక్కడ ఒక ఇష్యూ అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, డెవలపింగ్ కంట్రీస్కి ఒక రకంగా ఇండిపెండెన్స్ వచ్చినా ఇండిపెండెన్స్ రానట్టే ఉంది. ఎందుకు? వాళ్ళు ఏదైతే బాధ కొలనైజేషన్ కింద అనుభవించినారో ఆ బాధనే ఐబిఆర్డి లేకుంటే ఐఎంఎఫ్ కింద అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటిని కంట్రోల్ చేసేదే ఆ వెస్టర్న్ వరల్డ్ అనమాట. వాళ్ళని ముందు రూల్ చేసినది కూడా, కొలనైజ్ చేసి పెట్టుకునేది కూడా ఆ వెస్టర్న్ వరల్డే అనమాట. ఇలా ఇండైరెక్ట్గా వాళ్ళు ఇండిపెండెన్స్ ఇచ్చినా ఇండైరెక్ట్గా కంట్రోల్ చేస్తున్నారు అనమాట వెస్టర్న్ వరల్డ్ అనేది కొలనైజ్డ్ కంట్రీస్ని. ఇది మనకు ఇక్కడ ట్విస్ట్ అనమాట. దీన్నే మనం నియో కొలనిజం అంటాం అనమాట. నౌ ironically, as newly independent countries
facing urgent pressures to lift their populations out of poverty, they came under the guidance of international agencies dominated by the former colonial powers. కానీ మొదట్లో వాళ్ళకి ఇది అర్థం కావట్లే. అయ్యో మనం ఇప్పుడే కదా ఇండిపెండెన్స్ తెచ్చుకునేది వెస్టర్న్ వరల్డ్ నుండి, మళ్ళీ మనం ఐఎంఎఫ్ ఐబిఆర్డి కిందకి వెళ్ళినాం అనుకో, ఒక రకంగా మనం మళ్ళీ వెస్టర్న్ వరల్డ్ కింద కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్టే కదా అని వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికి టెన్షన్లో ఉన్నారు. వాళ్ళ యొక్క కంట్రీలో ఉన్న పావర్టీ నుండి చాలా ప్రజల్ని బయటపడేసేందుకు, వాళ్ళ యొక్క కంట్రీని డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళ కంట్రీలో మనీ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి, అవి కంట్రోల్ చేయడం కోసం ఈ ఐఎంఎఫ్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మాట వినాల్సి వచ్చిందనమాట. ఎవరికి? ఈ కొలనైజ్డ్ కంట్రీస్కి అనమాట. ఈవెన్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ డీకొలనైజేషన్, ద ఫార్మర్ కొలోనియల్ పవర్స్ స్టిల్ కంట్రోల్డ్ వైటల్ రిసోర్సెస్ సచ్ యాజ్ మినరల్స్ అండ్ ల్యాండ్ ఇన్ మెనీ ఆఫ్ దర్ ఫార్మల్ కాలనీస్. చెప్పిందిలే, ఈ ఐఎంఎఫ్ ఐబిఆర్డి ద్వారా ఈ వెస్టర్న్ వరల్డ్ అనేది కొలనైజ్డ్ కంట్రీస్లో వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత కూడా చాలా ఏండ్ల వరకు ఆ కంట్రీస్లో యొక్క రిసోర్సెస్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, భూమి కావచ్చు, వాటిని కంట్రోల్ చేసిందనమాట చాలా ఏండ్లకు కూడా. లార్జ్ కార్పొరేషన్స్ ఆఫ్ అదర్ పవర్ఫుల్ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ద యుఎస్, ఆల్సో ఆఫెన్ మేనేజ్ టు సెక్యూర్ రైట్స్ టు ఎక్స్ప్లాయిట్ డెవలపింగ్ కంట్రీస్ న్యాచురల్ రిసోర్సెస్ వెరీ చీప్లీ. ఆఖరికి యుఎస్ కూడా, ఎప్పుడు కొలనైజ్డ్ కంట్రీస్ లేని యుఎస్ కూడా ఈ డెవలపింగ్ కంట్రీస్లో రిసోర్సెస్ని వాడుకోవడానికి, ఎక్స్ప్లాయిట్ చేయడానికి లాస్ అనేది, వివిధ రకాల లాస్ అనేది చేసిందనమాట. తప్పుడుదారులు అనేది సృష్టించుకుందనమాట పచ్చిగా చెప్పాలంటే. అట్ ద సేమ్ టైమ్ మోస్ట్ డెవలపింగ్ కంట్రీస్ డిడ్ నాట్ బెనిఫిట్ ఫ్రమ్ ద ఫాస్ట్ గ్రోత్ ద వెస్టర్న్ ఎకానమిక్స్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద 1950s అండ్ 1960s. ఈ ఐఎంఎఫ్ ఐబిఆర్డి వచ్చిన తర్వాత, క్రియేట్ చేసిన తర్వాత వెస్టర్న్ వరల్డ్ అనేది భారీగా డెవలప్ అయింది. కానీ ఆ ఐఎంఎఫ్ ఐబిఆర్డి డెవలపింగ్ కంట్రీస్ మీద తమ యొక్క కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు, వాటిని బయటపడేసేందుకు చూసినప్పుడు, కానీ అవి మాత్రం డెవలప్ అవ్వాలి. ఏదైతే గ్రోత్ రేటు మనము వెస్టర్న్ వరల్డ్లో చూసినామో ఆ గ్రోత్ రేటు మనము ఇప్పుడు చూడలేకపోతున్నాం, ఎప్పుడైతే ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు డెవలపింగ్ కంట్రీస్ని కంట్రోల్ చేసినప్పుడు. ఎందుకంటే ఆ కంట్రీస్ల యొక్క రిసోర్సెస్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, వాటిని ఈ వెస్టర్న్ వరల్డ్ అనేది లాగేసుకుంటుంది అనమాట. దీనివల్ల మనము ఎకానమిక్ గ్రోత్ అనేది చూడలేకపోయినాం అనమాట. దేర్ ఫోర్ దే ఆర్గనైజ్ దెమ్సెల్స్ యాజ్ ఎ గ్రూప్, ద గ్రూప్ ఆఫ్ 77 ఆర్ G77, టు డిమాండ్ ఏ న్యూ ఇంటర్నేషనల్ ఎకానమిక్ ఆర్డర్, NEO. By the NEO, they meant a system that would give them real control over their natural resources, more development assistance, fairer prices for raw materials, and better access for their manufactured goods in developed countries markets. ఎవరు చూడండి, ఇప్పుడు మోసం ఎప్పటికైనా బయటపడాల్సిందే. వెస్టర్న్ వరల్డ్ ఐఎంఎఫ్ ద్వారా, వరల్డ్ బ్యాంక్ ద్వారా ఏదైతే మోసం చేస్తున్నారో అది డెవలపింగ్ కంట్రీస్కి అర్థమైపోయిందనమాట. ఓకేనా? వాళ్ళకి అర్థమైపోవడంతో వాళ్ళు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ కంట్రోల్ నుండి బయటకు వచ్చేసినారనమాట. బయటకు వచ్చేసి అవి ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో, అన్ని డెవలపింగ్ కంట్రీస్ వాళ్ళంతా, ఆ కంట్రీస్ అంతా ఒక గ్రూప్ అనేది ఫామ్ చేసినారు అనమాట. ఆ గ్రూపే మనము గ్రూప్ ఆఫ్ 77 అనమాట, లేకుంటే గ్రోత్ 77 అంటాం అనమాట. అది మనకు ఫామ్ చేసినారనమాట. డెవలపింగ్ కంట్రీస్ అంటే ఇండియా, పాకిస్తాన్, మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్, ఇవన్నీ డెవలపింగ్ కంట్రీస్ అప్పుడు ఆ టైంలో అనమాట. అవన్నీ గ్రూప్ 77 ఫామ్ చేసిన అనమాట. ఎందుకంటే ఐఎంఎఫ్, ఐబిఆర్డి, వరల్డ్ బ్యాంక్ బయటపడాలంటే ఇది ఫామ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు శత్రువుల్ని ఎదిరించాలంటే ఆ శత్రువులకి శత్రువులైన వాళ్ళందరితో జత కట్టి ఆ శత్రువుల్ని ఓడించాలన్నమాట. మీకు అర్థమైంది సెంటెన్స్, ఓకేనా? అలాగే వాళ్ళు ఆ G77 ద్వారా ఒక డిమాండ్ చేసినారు అనమాట. ఏం డిమాండ్ చేసినారు? న్యూ ఇంటర్నేషనల్ ఎకానమిక్ ఆర్డర్, ఒక ఆర్డర్ అనేది డిమాండ్ చేసినారు. ఆర్డర్ వచ్చేసి న్యూ ఇంటర్నేషనల్ ఎకానమిక్ ఆర్డర్ అనమాట. దాని షార్ట్ ఫామ్లో NEO, NIEO, ఓకేనా? దాని ద్వారా వాళ్ళు ఏం డివైడ్ చేసినారు? మాకు ఒక సిస్టమ్ అనేది కావాలి. ఆ సిస్టము తమ కంట్రీస్లో ఉన్న మినరల్స్, రిసోర్సెస్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండేట్టుగా వాళ్ళకి ఆర్డర్ అనేది కావాలి. ఇప్పుడు ఇండియా కూడా అప్పుడు G77లో ఒక భాగమే. ఇండియాలో దొరికే మినరల్స్ కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు, వాటి మీద కంట్రోల్ కావచ్చు, పవర్ అనేది ఇండియాకే ఉండాలి అని ఆర్డర్ వల్ల మనకు అర్థమవుతుంది అనమాట. డిమాండ్ అనేది చేసినారనమాట. అలాగే వాళ్ళ కంట్రీస్ డెవలప్ అవ్వడానికి కూడా కొంచెం హెల్ప్ అనేది కావాలన్నమాట. అలాగే రా మెటీరియల్స్ యొక్క ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో అవి కూడా మనకు తగిన ధరలలో, కరెక్ట్గా ఉన్న ప్రైజెస్లో మనకు కావాలన్నమాట.
బెటర్ యాక్సెస్ ఫర్ దేర్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్. వేరే కంట్రీస్లో ఉన్న మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్కి కూడా కొంచెం కంట్రోల్ అనేది కావాలన్నమాట. ఓకేనా. లేకోకుంటే మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి పంపిస్తే అక్కడ ఆ కంట్రీస్లో అమ్మడం వల్ల కంట్రీస్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట ఆటోమేటిక్గా. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టాపిక్ అనమాట ఈ చాప్టర్కి, ఎండ్ ఆఫ్ బ్రిటన్ వుడ్స్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఇప్పుడు బ్రిటన్ వుడ్స్ సిస్టమ్ కావచ్చు, బ్రిటన్ వుడ్స్ ట్విన్స్ కావచ్చు, వాళ్ళు చాలా మోసాలు అనేవి చేసినారు ఇండైరెక్ట్గా డెవలపింగ్ కంట్రీస్కి. ఆ మోసం యొక్క ప్రభావం వాళ్ళ యొక్క ఏదైతే పతనం ఉందో దానికి పునాది అనేది వేసిందనమాట. బ్రిటన్ వుడ్స్ సిస్టమ్ అనేది పూర్తిగా కొలాప్స్ అయిపోతుందన్నమాట. డిస్పైట్ ఇయర్స్ ఆఫ్ స్టేబుల్ అండ్ ర్యాపిడ్ గ్రోత్, నాట్ ఆల్ వాజ్ వెల్ ఇన్ ద పోస్ట్ వార్ వరల్డ్. చాలా కంట్రీస్ వరల్డ్ వార్ 2 తర్వాత గ్రో అవుతున్నాయి. వాటిని పక్కన పెడితే ఫ్రమ్ ది 1960s ద రైజ్ కాస్ట్స్ ఆఫ్ ఇట్స్ ఓవర్సీస్ ఇన్వాల్వ్మెంట్స్ వీకెండ్ ద యుఎస్ ఫైనాన్సెస్ అండ్ కాంపిటేటివ్ స్ట్రెంగ్త్. 1960s తర్వాత ఓవర్సీస్ అంటే బయట కంట్రీస్లో, ఫారిన్ కంట్రీస్లో ప్రైజెస్ అనేవి పెరిగిపోయినాయి. దానివల్ల యుఎస్ ఫైనాన్సెస్ కావచ్చు, కాంపిటేటివ్ స్ట్రెంగ్త్ కావచ్చు, దాన్ని తగ్గిపోయిందనమాట. అంటే మనము ఇప్పుడు చదువుకున్నాం కదా, యుఎస్ డాలర్ అనేది ఫిక్స్డ్ చేసి పెట్టినారని వాల్యూ అనేది. దానివల్ల యుఎస్ యొక్క ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కావచ్చు, కాంపిటేటివ్ కావచ్చు వేరే కంట్రీస్లో, అది పడిపోయిందనమాట. ఓకేనా. ద యుఎస్ డాలర్ నో లాంగర్ కమాండెడ్ కాన్ఫిడెన్స్ యాజ్ ద వరల్డ్స్ ప్రిన్సిపల్ కరెన్సీ. 1960s తర్వాత యుఎస్ డాలర్ వాల్యూ అనేది మిగతా కరెన్సీస్తో పోలిస్తే చాలా తక్కువ అయిపోయిందనమాట. అలా తక్కువ అయిపోవడం వల్ల బయట వరల్డ్తో అది పోటీ పడలేకపోతుందన్నమాట డెవలప్మెంట్లో. ఇట్ కుడ్ నాట్ మెయింటైన్ ఇట్స్ వాల్యూ ఇన్ రిలేషన్ టు గోల్డ్. ఇప్పుడు తన యొక్క వాల్యూ అనేది గోల్డ్ రూపంలో లేకుంటే గోల్డ్తో పోల్చి పెట్టుకోలేకపోతుంది. అందుకు ఏం చేసుకుంది, దిస్ ఈవెన్చువల్లీ లెడ్ టు ద కొలాప్స్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్స్ టు అండ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్స్. ఇవి ఎక్స్ప్లెయిన్ చేసినాం కాబట్టి వాళ్ళకు కూడా అర్థమైపోయింది యుఎస్ వాళ్ళకి, ఇంకా ఇప్పటి నుండి కూడా మనం ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్స్లో బతికితే మనం బతకలేము, కాబట్టి ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్స్కి మారిపోదామని మారిపోయినారనమాట యుఎస్ వాళ్ళు. తర్వాత ఫ్రమ్ ది మిడ్ 1970s ద ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఆల్సో చేంజ్డ్ ఇట్స్ ఇంపార్టెంట్ వేస్. 1970s తర్వాత ఏదైతే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఉందో దాని యొక్క వేస్ అనేది మార్చిందనమాట. అర్లియర్ డెవలపింగ్ కంట్రీస్ కుడ్ టర్న్ టు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ల్యాండ్ లోన్స్ అండ్ డెవలప్మెంట్ అసిస్టెన్స్. ఇప్పుడు ఏవైతే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో అవి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా కలవడం మొదలుపెట్టిందనమాట. లోన్స్ కోసం కావచ్చు, ఎలా డెవలప్ అవ్వాలో దాని సలహాల కోసం కావచ్చు అనమాట. బట్ నౌ దే వర్ ఫోర్స్డ్ టు బారో ఫ్రమ్ వెస్టర్న్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ లీడింగ్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క బాధలు కావచ్చు, లోన్స్ కావచ్చు, డెవలప్మెంట్ ఎలా జరగాలో అవి అడిగింటే వాళ్ళు దానికి సొల్యూషన్ వచ్చేసి మీరు వెస్టర్న్ వరల్డ్ నుండి లోన్స్ తీసుకోమన్నారనమాట. ఓకే సరేలే తీసుకున్నారు. దానివల్ల వాళ్ళు పీరియాడిక్ డెప్ట్ క్రైసిస్ ఇన్ ద డెవలపింగ్ వరల్డ్, దానివల్ల వాళ్ళు ఏదైతే డెప్ట్ ట్రాప్ ఉందో దాంట్లోకి అప్పుల ఏవైతే అది రావట్లేదే వర్డ్ అనేది రావట్లేదు నాకు చెప్పేది. ఓకేనా, ఒక నిమిషం. అప్పుల్లో కూరుకుపోయినారనమాట. ఓకే వచ్చిందనమాట. ఆ డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువగా లోన్స్ అనేవి తీసుకోవడం వల్ల వెస్టర్న్ వరల్డ్ నుండి వాళ్ళు అప్పుల్లోకి కూరుకుపోయినారనమాట. ఓకేనా, వాళ్ళ యొక్క ఏదైతే ఇన్కమ్ లెవెల్ కావచ్చు అది తగ్గిపోయింది. దానివల్ల ఎక్కువ అప్పులు తీసుకోవడం వల్ల పావర్టీ అనేది ఎక్కువగా పెరిగిపోయింది అనమాట. ఎస్పెషల్లీ ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో మనం ఈ సిచ్యువేషన్ అనేది చూడొచ్చు అనమాట. ద ఇండస్ట్రియల్ వరల్డ్ వాజ్ ఆల్సో హిట్ బై అన్ఎంప్లాయ్మెంట్ దట్ బిగన్ రైజింగ్ ఫ్రమ్ ది మిడ్ 1970s అండ్ రిమైన్డ్ హై అంటిల్ ద ఎర్లీ 1990s అనమాట. అలాగే ఇండస్ట్రియల్ వరల్డ్ ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ కూడా అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అనేది మొదలైందనమాట. ఇప్పుడు మిడ్ 1970s నుండి తర్వాత 1990s వరకు ఈ అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేసిందనమాట. ఫ్రమ్ ది 1970s ద ఎంఎన్సీస్ ఆల్సో బిగాన్ టు షిఫ్ట్ ప్రొడక్షన్ ఆపరేషన్స్ టు లో వేజ్ ఏషియన్ కంట్రీస్. ఇప్పుడు చూడండి, ఇవేవైతే ఎంఎన్సీస్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్, మల్టీ ఎక్కువ, నేషనల్ అంటే కంట్రీస్, కార్పొరేషన్స్ ఆర్ కంపెనీస్. ఓకేనా, ఏవైతే కంపెనీస్ తమ యొక్క బ్రాంచెస్ ఎక్కువ కంట్రీస్లో ఉన్నాయో ఆ కంపెనీస్ని మనం లేకుంటే ఆ కార్పొరేషన్స్ మనం మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అంటాం అన్నమాట.
ఆ కార్పొరేషన్స్ ఇప్పుడు వాటి యొక్క ఏదైతే ప్రొడక్షన్ ఆపరేషన్స్ కావచ్చు వాటిని అన్నిటినీ ఏషియన్ కంట్రీస్ వైపు మార్గం అనేది వేసిందనమాట. ఏషియన్ కంట్రీస్ వైపు తిరిగినాయన్నమాట ఎంఎన్సీస్ అనేటివి. చైనా హ్యాడ్ బిన్ కట్ ఆఫ్ ఫ్రమ్ ది పోస్ట్ వార్ వరల్డ్ ఎకానమీ సిన్స్ ఇట్స్ రెవల్యూషన్ ఇన్ 1949. చైనా ఏదైతే పోస్ట్ వార్ రికవరీ సిస్టంలో ఉందో అది ఇన్వాల్వ్ అవ్వలేదన్నమాట 1949 జరిగిన రెవల్యూషన్ తర్వాత. బట్ ద న్యూ ఎకానమిక్ పాలసీస్ ఇన్ చైనా అండ్ ద కొలాప్స్ ఆఫ్ ది సోవియట్ యూనియన్ అండ్ సోవియట్ స్టైల్ కమ్యూనిజం ఇన్ ఈస్టర్న్ యూరోప్ బ్రాట్ మెనీ కంట్రీస్ బ్యాక్ ఇన్ టు ద ఫోల్డ్ ఆఫ్ ది వరల్డ్ ఎకానమీ. కానీ 1994 తర్వాత మనకు సోవియట్ యూనియన్ అనేది బ్రేక్ అవుతూ వస్తుంది. ఓకేనా, అలా జరగడం వల్ల న్యూ ఎకానమిక్ పాలసీస్ అనేది వచ్చినాయి అనమాట వరల్డ్ ఎకానమీలో. ఆ న్యూ ఎకానమిక్ పాలసీస్ వల్ల ఏవైతే వరల్డ్ ఎకానమీలో కంట్రీస్ ఏవైతే లేవో అవన్నీ మళ్ళీ వచ్చి చేరాల్సి వచ్చిందనమాట వరల్డ్ ఎకానమీలో. వేజెస్ వర్ రిలేటివ్లీ లో ఇన్ కంట్రీస్ లైక్ చైనా. ఎంప్లాయీస్కి జీతం ఏదైతే ఉందో అది తక్కువగా ఇచ్చేవాళ్ళు అన్నమాట చైనాలో. థస్ దే బికేమ్ అట్రాక్టివ్ డెస్టినేషన్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ బై ఫారిన్ ఎంఎన్సీస్ కంపీటింగ్ టు క్యాప్చర్ వరల్డ్ మార్కెట్స్. ఆ చైనాలో జీతాలు తక్కువ ఇస్తున్నారు కదా అని ఎంప్లాయీస్ ఉద్యోగం ఏమి వదిలేలే, సర్లే ఎంతో కొంత జీతం వస్తుంది కదా బతకడానికి అని బతుకుతున్నారనమాట. ఆ దాన్ని ఆసరాగా తీసుకొని ఎంఎన్సీస్ చైనాలో ఎక్కువ కంపెనీస్ అనేది ఎస్టాబ్లిష్ చేసిందనమాట. ఎందుకంటే చీప్ లేబర్ దొరుకుతుంది అందుకోసం అనమాట. హ్యావ్ యూ ఎవర్ నోటీస్ దట్ ద మోస్ట్ ఆఫ్ ది టీవీస్, మొబైల్ ఫోన్స్ అండ్ టాయ్స్ వి సీ ఇన్ ద షాప్స్ సీమ్ టు బి మేడ్ ఇన్ చైనా. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ది లో కాస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ది చైనీస్ ఎకానమీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ లో వేజెస్. మనము మార్కెట్స్లో ఇప్పుడు చూసినాం అనుకోండి, చైనా మొబైల్స్, చైనా టాయ్స్, చైనా టీవీస్, చైనా అన్నీ చైనా మయమే. ఓకేనా, ఇవి ఎందుకు చూస్తున్నాం అనమాట, చైనాలో ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో రా మెటీరియల్స్ వాటి యొక్క కాస్ట్ అనేది తక్కువ ఉంది. తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళు చాలా తక్కువ జీతాలకే పనిచేస్తారనమాట. దీన్ని ఎంఎన్సీస్ ఎక్కువగా వాడుకొని ఎక్కువగా మెటీరియల్స్ అనేవి చైనాలోనే ఎక్కువగా తయారు చేస్తారనమాట. ఇది ఎంఎన్సీస్కి ఒక అవకాశం అనమాట. ద రీలొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీ టు లో వేజ్ కంట్రీస్ స్టిమ్యులేటెడ్ వరల్డ్ ట్రేడ్ అండ్ క్యాపిటల్ ఫ్లోస్. లో వేజ్ కంట్రీస్ లైక్ చైనాలో ఇండస్ట్రీస్ స్థాపించడం వల్ల వరల్డ్ ట్రేడ్ కావచ్చు, క్యాపిటల్ ఫ్లోస్ కావచ్చు చాలా పెరిగినాయి అన్నమాట. ఓకేనా, ఇన్ ద లాస్ట్ 2 decades ద వరల్డ్స్ ఎకానమీ జియోగ్రఫీ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ కంట్రీస్ సచ్ యాజ్ ఇండియా, చైనా అండ్ బ్రెజిల్ హ్యావ్ అండర్గ్రోన్ ర్యాపిడ్ ఎకానమిక్ ట్రాన్స్ఫర్మేషన్. లాస్ట్ 20 yearsలో మనం చూసినాం అనుకోండి, ఈ ఎకానమిక్ గ్రోత్ అనేది ఈ కంట్రీస్ యొక్క జియోగ్రఫీ అనేది చాలా మార్చేసింది అనమాట. లైక్ ఇండియా, చైనా, బ్రెజిల్ హ్యావ్ అండర్గ్రోన్ ర్యాపిడ్ ఎకానమిక్ ట్రాన్స్ఫర్మేషన్స్. లాస్ట్ 20 yearsలో చూసినాం అనుకోండి, మన యొక్క ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు చాలా డెవలప్ అయిందనమాట, చాలా ట్రాన్స్ఫార్మ్ అయిందనమాట. అదే మనము దానికి ముందు చూస్తే ఇండియాలో చాలా పావర్టీ అనేది చూసినాము. కానీ ఇప్పుడు మనకు పావర్టీ కూడా చాలా తగ్గిపోయింది, పేదరికం అనేది చాలా తగ్గిపోయింది. అందరూ అబోవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళే ఉన్నారు, ఎవరు బిలో పావర్టీ లైన్ ఉన్నారు, నేను లేరు అనట్లే, కానీ తక్కువ మంది ఉన్నారు. ఓకేనా, మనకు ఇవేవైతే లో వేజ్ కంట్రీస్లో ఇండస్ట్రీస్ స్థాపించడం వల్ల వరల్డ్ యొక్క ట్రేడ్ కావచ్చు, ఫ్లోస్ కావచ్చు మెరుగుపడినాయి. తర్వాత ఈ ఎకానమిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ఇండియా, చైనా, బ్రెజిల్లో మనం చూడగలుగుతున్నాం అనమాట. ఓకేనా, ఇంతటితో మన చాప్టర్ అనేది పూర్తవుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్లో మనకు చాలా బిట్స్ అనేవి తయారైతే ఎక్స్పాండ్ ఐఎంఎఫ్, ఎక్స్పాండ్ ఐబిఓడి, ఎక్కడ మీటింగ్ జరిగింది, బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్, న్యూ హ్యాంప్షైర్, యూఎస్ఏ ఇన్ జూలై 1944. గుర్తుపెట్టుకోండి ఇయర్. ఓకేనా, ఇలా మనకు చిన్న చిన్న బిట్స్ అనేవి అడుగుతారనమాట. మనకు బిట్స్ ఏ చాప్టర్ నుండి వస్తాయో ఆ చాప్టర్ని మనం బాగా చదువుకోవాలన్నమాట. ఓకేనా, ఇంతటితో ఈ వీడియోని పూర్తి చేస్తాను అనమాట. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ మీకు బాగా అర్థమైంటే వీడియోకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దని అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినారు అనుకోండి. ఓకేనా, చాప్టర్ అర్థం కాకపోతే మన వీడియో చూసి అర్థం చేసుకోండి అనమాట, సోషల్ సైన్స్ నుండి. ఓకేనా, మీ యొక్క ఒక్కొక్క సబ్స్క్రైబ్ అనేది మాకు మోటివేషన్ అనేది ఇస్తుంది అనమాట, ఇంకా వీడియోస్ చేయడానికి, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి, ఇంకా మీకు నాలెడ్జ్ తేవడానికి, ఇంకా మీకు హెల్ప్ఫుల్ చేయడానికి. ఓకేనా, మీరు మాతో కలిసి ఉంటారు అనుకుంటున్నా. 2025 పబ్లిక్ ఎగ్జామ్స్లో సోషల్ 100 ఎక్కడికి పోవు ఒకవేళ సోషల్ సైన్స్లో సాయి నుండి చదువుకుంటే. ఓకేనా,
స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.